ఒక బిల్డింగ్ లో పార్టీ జరుగుతుంది. ఆ పార్టీలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతూ ఉన్నారు. డిటెక్టివ్ హంతకుడు ఎవరో కనిపెట్టాలి. ఆ బిల్డింగ్ లో దెయ్యాలు కూడా ఉన్నాయి. మరి హంతకుడు మనిషా, దెయ్యమా? ఇప్పుడు చూద్దాం. నైన్టీన్ 47 ఇటలీలో హెర్క్యూల్ ఒక డిటెక్టివ్ రిటైర్ అయ్యి వెనిస్ లో సెటిల్ అయ్యాడు. వెనిస్ లో వాటర్ మధ్యలో ఇల్లు ఉంటాయి. ఎక్కడికి వెళ్లాలన్నా బోట్ లోనే వెళ్ళాలి. హెర్క్యూల్ దగ్గరికి హెల్ప్ కోసం చాలా మంది ఇంకా వస్తూ ఉంటారు. హెర్క్యూల్ వాళ్ళెవరిని పట్టించుకోడు. తను ఒక బాడీ గార్డ్ ని పెట్టుకుంటాడు. ఆ రోజు హ్యాలోవీన్ అంటే దెయ్యాల పండగ. హెర్క్యూల్ ఫ్రెండ్ ఆర్యా ఒక రైటర్. ఒక రోజు ఆర్యా హెర్క్యూల్ ని కలవడానికి వస్తుంది. జాయ్స్ విచ్ క్రాఫ్ట్ చేస్తుంది అని అరెస్ట్ అయ్యి రీసెంట్ గా జైలు నుంచి రిలీజ్ అయింది. జాయ్స్ ఆత్మలతో మాట్లాడుతుంది. ఆర్యా ఆత్మలు అవన్నిటిని నమ్మదు. జాయ్స్ ఏం ట్రిక్ వాడి ఆత్మలతో మాట్లాడుతుంది అని ఆర్యాకి అర్థం అవ్వదు. అందుకు హెల్ప్ కోసం హెర్క్యూల్ ని రమ్మంటుంది. హెర్క్యూల్ రిటైర్ అయ్యాడు కాబట్టి ఏమీ కేసెస్ తీసుకోవట్లేదు. కానీ జాయ్స్ కేస్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని ఆర్యాతో వెళ్తాడు. ఆర్యా ఈ కేస్ మీద బుక్ రాయాలి అనుకుంటుంది. ఒక బిల్డింగ్ లో హాలోవీన్ పార్టీ అయ్యాక జాయ్స్ ఆత్మలతో మాట్లాడుతుంది. బిల్డింగ్ హాంటెడ్ అని చెప్పుకుంటారు. చాలా కాలం క్రితం ఆ బిల్డింగ్ ఒక అనాథాశ్రయం. డాక్టర్, నర్సెస్ పిల్లల్ని బాగా చూసుకునేవారు. ఒకసారి ఊరిలోకి వైరస్ వచ్చింది. వైరస్ వాళ్ళకి అంటుకుంటుందని వైరస్ వచ్చిన పిల్లల్ని ట్రీట్ చేయకుండా డాక్టర్, నర్స్ పిల్లల్ని రూమ్ లో లాక్ చేసి పారిపోతారు. పిల్లలు వైరస్ వల్ల చనిపోయి ఆత్మలవుతారు. పిల్లల ఆత్మలు వాళ్ళని వదిలేసి వెళ్లిన డాక్టర్, నర్స్ మీద పగ తీర్చుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఆత్మలు గోడల మీద నీడల్లాగా కనిపిస్తాయి. ఆ బిల్డింగ్ లోనే పార్టీ జరుగుతుంది. తరువాత జాయ్స్ వస్తుంది. బిల్డింగ్ ఓనర్ రోవీనా రిటైర్డ్ సింగర్. ఓల్గా రోవీనా కింద పనిచేస్తుంది. ఓల్గా అసలు నైట్ బిల్డింగ్ లో ఉండదు. పొద్దున పనులు అయిపోయాక నైట్ తన ఇంటికి వెళ్లిపోతుంది. రోవీనా బిల్డింగ్ ని అమ్మాలని చూస్తుంది. కానీ బిల్డింగ్ ని ఎవ్వరూ కొనరు. రోవీనా కూతురు ఎలీసియా సంవత్సరం క్రితం బిల్డింగ్ లో చనిపోయింది. ఎలీసియా ఆత్మతో ఆఖరిసారి మాట్లాడడానికి రోవీనా జాయ్స్ ని పిలుస్తుంది. జాయ్స్ బిల్డింగ్ కి వస్తుంది. జాయ్స్ కి బిల్డింగ్ లో పిల్లల అరుపులు వినిపిస్తాయి. ఇక్కడ చాలా బాధాకరమైన కథ జరిగింది అంటుంది. రోవీనా చెప్పకుండానే జాయ్స్ కి ఎలీసియా రూమ్ 3rd ఫ్లోర్ లో ఉంది అని తెలుస్తుంది. హెర్క్యూల్ జాయ్స్ తో నేను దెయ్యాల్ని నమ్మను. దెయ్యాల్ని నమ్మితే దేవుడు ఉన్నాడని కూడా నమ్మాలి. దేవుడుంటే ప్రపంచంలో అన్ని కరెక్ట్ గా జరగాలి. ఇప్పుడైతే అన్ని తప్పుగా గొడవలు, మోసాలు జరుగుతున్నాయి. అందుకే నేను దెయ్యాన్ని నమ్మను అని మాట్లాడుతుంటే హాల్లో షాండిలియర్ పైన నుంచి కింద పడుతుంది. వర్షం పడుతూ ఉంటుంది. హెర్క్యూల్ ఇది పాత బిల్డింగ్, వాన వల్ల గోడ నాని షాండిలియర్ కింద పడి ఉంటుంది అంటాడు. ఎలీసియా బాల్కనీ నుంచి కిందకి పడి వాటర్ లో మునిగి చనిపోతుంది. ఎలీసియా పెట్ హ్యారీ ఎలీసియా బ్రతికి ఉన్నప్పుడు మాట్లాడేది. ఎలీసియా చనిపోయాక మాట్లాడడం ఆపేసింది. అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది. ఎలీసియా చనిపోయినప్పటి నుంచి తన రూమ్ లోకి ఎవ్వరూ వెళ్ళలేదు. రూమ్ అప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే ఉంది. ఓల్గా ఒక్కటే హ్యారీకి ఫుడ్ పెట్టడానికి రూమ్ కి వెళ్తూ ఉంటుంది. ఎలీసియా, రోవీనా చాలా క్లోజ్ గా ఉండేవారు. ఎలీసియా మ్యాగ్జిన్ ని లవ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. ఎలీసియా బిల్డింగ్ కి తిరిగి వస్తుంది. అప్పటి నుంచి పిల్లల ఆత్మలు కనిపిస్తాయి. ఆత్మలు ఎలీసియాని వాళ్ళ దగ్గరికి రమ్మంటూ ఉంటాయి. ఆత్మలే ఎలీసియాని బిల్డింగ్ నుంచి కిందకి నెట్టాయి అనుకుంటారు. ఎలీసియా మీద ఆత్మల మార్కుంటుంది. ఓల్గాకి ఎలీసియా ఆత్మని రప్పించడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఎలీసియాకి ట్రీట్ చేసిన డాక్టర్, ఎలీసియా ఎక్స్ హస్బెండ్ మ్యాక్సిమ్ కూడా పార్టీకి వస్తారు. జాయ్స్ ఎలీసియా ఆత్మని పిలవడం మొదలు పెడుతుంది. ఎవరు నన్ను పట్టుకోవద్దు అంటుంది. తన పక్కన టైప్ రైటర్ పెట్టుకుంటుంది. హెర్క్యూల్ జాయ్స్ ట్రిక్స్ వాడుతుందా అని చెక్ చేస్తూ ఉంటాడు. జాయ్స్ ఎలీసియా ఉన్నావా అని అడిగితే టైప్ రైటర్ లో వై అని టైప్ అవుతుంది. నువ్వు బాధపడుతున్నావా అంటే టైప్ రైటర్ లో ఎస్ అని టైప్ అవుతుంది. హెర్క్యూల్ చిమ్నీలో దాంకున్న జాయ్స్ అసిస్టెంట్ ని కనిపెడతాడు.
అసిస్టెంట్ చేతిలో మ్యాగ్నెటిక్ రిమోట్ ఉంటుంది. రిమోట్ లో బటన్ నొక్కితే టైప్ రైటర్ లో టైప్ అవుతుంది. హెర్క్యూల్ జాయ్స్ ఫేక్ అంటారు. అప్పుడే జాయ్స్ చైర్ తిరుగుతుంది. జాయ్స్ ఎలీసియా వాయిస్ లో రొవీనాతో మాట్లాడుతుంది. హ్యారీ ఎలీసియాని పిలుస్తుంది. ఎలీసియా నన్ను ఎవరో చంపేశారు అంటుంది. టైప్ రైటర్ లో ఎం అని టైప్ అవుతుంది. డోర్స్ ఓపెన్ అవుతాయి. వర్షం నీళ్లు రూమ్ లోకి వస్తాయి. ఎలీసియా ఆత్మ వెళ్లిపోతుంది. రొవీనా జాయ్స్ ని రేపు మళ్ళీ వచ్చి ఎలీసియాతో మాట్లాడించు అంటుంది. హెర్క్యూల్ కి జాయ్స్ ఎలీసియా వాయిస్ లో ఎలా మాట్లాడిందో అర్థం కాదు. ఏదో ట్రిక్ ఉంది, నేను కనిపెడతాను అంటాడు. జాయ్స్ తన మాస్క్ హెర్క్యూల్ కి వేసి వెళ్తుంది. హెర్క్యూల్ జాయ్స్ అని ఎవరో హెర్క్యూల్ ని చంపాలి అని చూస్తారు. బాడీ గార్డ్ వచ్చి హెర్క్యూల్ ని కాపాడతాడు. హెర్క్యూల్ వాళ్ళ మొహం చూడలేదు కానీ హ్యారీ చూసింది. జాయ్స్ ని ఎవరో పైన నుంచి కిందకి నెట్టేస్తారు. జాయ్స్ చనిపోతుంది. జాయ్స్ ఇంతకు ముందు నర్స్ గా పనిచేసింది. పిల్లల ఆత్మలు జాయ్స్ ని చంపేశాయి అనుకుంటారు. హెర్క్యూల్ హంతకుడు ఇక్కడే ఉన్నాడు అని ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా డోర్ లాక్ చేస్తాడు. హెర్క్యూల్ మీద అటాక్ జరిగినప్పుడు తన తలకి దెబ్బ తగులుతుంది. హెర్క్యూల్ కేస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. జాయ్స్ నైట్ 12 కి దగ్గరలో చనిపోతుంది. జాయ్స్ బాడీని ఫస్ట్ చూసింది ఆరియా. హెర్క్యూల్ ఆరియాని ఇన్వెస్టిగేషన్ లో హెల్ప్ గా ఉండమంటాడు. జాయ్స్ చనిపోయినప్పుడు రొవీనా మ్యూజిక్ రూమ్ లో ఉంటుంది. విషయం తెలిసి బయటికి వస్తుంది. ఎలీసియా పుట్టినప్పుడు రొవీనా పాటలు పాడడం మొదలు పెట్టింది. ఎలీసియా చనిపోయాక పాడడం ఆపేస్తుంది. 12 కి దగ్గరలో ఓల్గా రొవీనాతో మ్యూజిక్ రూమ్ లో ఉంది. హెర్క్యూల్ కి ఎవరో పాడుతున్నట్టు వినపడుతుంది. జాయ్స్ చనిపోయినప్పుడు డాక్టర్ కిచెన్ లో రొవీనాకి బాయ్ చెప్పడానికి వెయిట్ చేస్తున్నాడు. డాక్టర్ వార్డ్ లో పనిచేశాడు. ఎక్విప్మెంట్ లేక చాలా మంది సోల్జర్స్ ని కాపాడలేకపోయాడు. డిప్రెషన్ లోకి వెళ్తాడు. అప్పటి నుంచి అతను ఎవ్వరికీ ట్రీట్ చెయ్యలేదు. దెయ్యాలున్నాయని బిల్డింగ్ లోకి వచ్చి ఎలీసాకి ఎవ్వరూ ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. రొవీనా అడిగిందని డాక్టర్ ఎలీసాకి ట్రీట్మెంట్ ఇచ్చాడు. డాక్టర్ రొవీనాని ప్రేమిస్తున్నాడు. హెర్క్యూల్ కి మళ్ళీ పాటలు వినపడతాయి. హెర్క్యూల్ బాత్రూమ్ లో ఉన్నప్పుడు ఎలీసియా ఆత్మ కనిపిస్తుంది. డాక్టర్ కొడుకు లియో కిచెన్ లో తన నాన్నతో పాటు ఉన్నాడు. కిచెన్ లోకి జాయ్స్ అసిస్టెంట్స్ 12 తర్వాత అంటే జాయ్స్ చనిపోయిన తర్వాత వచ్చారు అంటాడు. లియో నాకు దెయ్యాలు కనిపిస్తాయి, నేను వాటితో మాట్లాడుతూ ఉంటాను అంటాడు. జాయ్స్ అసిస్టెంట్స్ మెయిల్ ఫీమేల్ ఇద్దరు బ్రదర్ సిస్టర్స్. ఫీమేల్ అసిస్టెంట్ జాయ్స్ చేసేదంతా ఫేక్, తనకి ఏమీ పవర్స్ లేవు అంటుంది. జాయ్స్ తన అసిస్టెంట్స్ ని సరిగ్గా చూసుకోదు, ఊరికే తిడుతూ ఉంటుంది. కిచెన్ లోకి జాయ్స్ చనిపోయిన తర్వాత వచ్చారా అని అడిగితే మేము కిచెన్ లో డ్రింక్ తాగడానికి వెళ్ళాము, లియో టైం తప్పుగా చూసి ఉంటాడు అంటారు. వాళ్ళిద్దరూ జాయ్స్ దగ్గర కొన్ని రోజులు పనిచేసి డబ్బులు వచ్చాక వేరే ఊరు వెళ్లి హ్యాపీగా ఉండాలి అనుకుంటారు. ఇన్వెస్టిగేషన్ మధ్యలో ఫీమేల్ అసిస్టెంట్ పరిగెడుతుంది. ఆమెని కుర్చీకి కట్టేస్తారు. హెర్క్యూల్ కి పాటలు పెద్దగా వినిపిస్తాయి. హెర్క్యూల్ కి లియోకి తప్ప ఎవ్వరికీ పాటలు వినిపించవు. బిల్డింగ్ బేస్మెంట్ నుంచి పెద్దగా సౌండ్స్ వస్తాయి. బేస్మెంట్ లో పిల్లల శవాలు, పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉంటాయి. వర్షం వల్ల వాటర్ లెవెల్ పెరిగి బోట్స్ బిల్డింగ్ కి గుద్దుకుంటాయి. అదే పెద్దగా సౌండ్ వస్తుంది. డాక్టర్ కి మెంటల్ బ్రేక్ డౌన్ అవుతుంది. లియో డాక్టర్ కి టాబ్లెట్స్ ఇస్తాడు. రొవీనా మ్యూజిక్ రూమ్ సేఫ్ అని డాక్టర్ ని మ్యూజిక్ రూమ్ లో పడుకోబెడుతుంది. డోర్ లాక్ చేసి కీ హెర్క్యూల్ కి ఇస్తుంది. మ్యాక్సిమ్ రొవీనా దగ్గర చాలా డబ్బులున్నాయని ఎలీసియాని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. రొవీనా దగ్గర తను అనుకున్నంత డబ్బులు లేవు అని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేశాడు. రొవీనా మ్యాక్సిమ్ కి పార్టీకి ఇన్విటేషన్ ఇవ్వలేదు. హెర్క్యూల్ మ్యాక్సిమ్ దగ్గర ఉన్న ఇన్విటేషన్ చూస్తాడు. చూస్తూ హెర్క్యూల్ కి కళ్ళు తిరుగుతాయి. బాడీ గార్డ్ ఇంతకు ముందు పోలీస్. బాడీ గార్డ్ పోలీస్ గా ఉన్నప్పుడు ఎలీసియా కేస్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అదే తన లాస్ట్ కేస్. ఆ కేసు తరువాత తను జాబ్ మానేసి బాడీ గార్డ్ గా చేరాడు. అసలు ఏం జరిగిందంటే ఆరియా బాడీ గార్డ్ జాయ్స్ కి హెల్ప్ చేసి హెర్క్యూల్ ని ఫూల్ చేస్తారు. ఆరియా హెర్క్యూల్ కేస్ సాల్వ్ చేస్తుంటే ఆ కేసు తను నావెల్స్ లో కథలాగా రాయాలనుకుంటుంది. అందుకని హెర్క్యూల్ ని కావాలనే బిల్డింగ్ కి పిలుస్తుంది. ఆరియాని మ్యాక్సిమ్ కి ఇన్విటేషన్ పంపుతుంది. జాయ్స్ ఎలీసియాతో
మాట్లాడేటప్పుడు బటన్ నొక్కి డోర్ ఓపెన్ అయ్యేలా చేస్తుంది. ఇది జరుగుతుంటే మ్యూజిక్ రూమ్ లో ఎవరో డాక్టర్ ని చంపేస్తారు. మ్యూజిక్ రూమ్ డోర్ కి హెర్క్యూల్ దగ్గరే ఉంటుంది. ఓల్గా ఎప్పుడూ నైట్ బిల్డింగ్ లో ఉండదు. ఎలీసియాకి బాగోలేనప్పుడు రొవీనా ఎలీసియాని చూసుకుంటూ టైర్డ్ గా ఉంటుంది. ఓల్గా రొవీనాని రెస్ట్ తీసుకోమని ఎలీసియా దగ్గర నైట్ ఉండి ఎలీసియాని చూసుకుంటుంది. అప్పుడు తనకి ఏవేవో నడుస్తున్నట్టు పాటలు వినిపిస్తాయి. ఎలీసియా పడుకుంటుంది. ఓల్గాకి భయం వేసి వెళ్ళిపోతుంది. తరువాతే ఎలీసియా బాల్కనీ నుంచి కిందకి దూకి చనిపోయింది. అన్ని క్లూస్ బట్టి హెర్క్యూల్ హంతకుడు ఎవరో కనిపెడతాడు. ఎలీసియాని, జాయిస్ ని, డాక్టర్ ని చంపింది రొవీనా. రొవీనాకి ఎలీసియా మ్యాగ్జిమ్ తో ఉండడం నచ్చదు. మ్యాగ్జిమ్ కి ఎలీసియాకి గొడవయ్యి ఎలీసియా బిల్డింగ్ కి వచ్చి రొవీనాతో ఉంటుంది. అప్పుడు రొవీనా మ్యాగ్జిమ్ మంచివాడు కాదు అని ఎలీసియాని మళ్ళీ మ్యాగ్జిమ్ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు అనుకుంటుంది. రొవీనా మేడ మీద పాయిజన్ ఫ్లవర్స్ పెంచుకుంటుంది. వాటిలో నుంచి విషం ఉన్న తేనెని తీస్తుంది. రోజు పాయిజన్ కొంచెం కొంచెం ఎలీసియాకి పెడుతూ ఉంటుంది. అప్పుడు ఎలీసియా ఆత్మలు కనిపించినట్టు, దెయ్యాలు తనని పిలుస్తున్నట్టు ఊహించుకొని పిచ్చిగా ప్రవర్తిస్తుంది. ఓల్గా ఎలీసియాని చూసుకున్న రోజు ఎలీసియా భయపడుతూ అరుస్తూ ఉంటుంది. ఎలీసియా ఇలా చేస్తున్నప్పుడు రొవీనా టీలో తేనె కలిపి ఇస్తుంది. ఓల్గా కూడా అలానే చేస్తుంది. కానీ ఓల్గాకి తేనె విషం అని తెలియదు. టీ తాగాక ఎలీసియా నిద్రపోతుంది. ఓల్గాకి సౌండ్స్ వినిపించి భయం వేసి వెళ్ళిపోతుంది. రొవీనా ఎలీసియా దగ్గరికి వచ్చేసరికి ఎలీసియా చనిపోయి ఉంటుంది. ఓల్గా తెలియక విషం ఉన్న తేనె కొంచెం ఎక్కువగా వేసి ఎలీసియాకి తాగిపిస్తుంది. విషం వల్ల ఎలీసియా చనిపోతుంది. రొవీనా ఎలీసియా వెనుక ఆత్మల మార్క్స్ వేసి ఎలీసియా బాడీని బాల్కనీ నుంచి కిందకి నెడుతుంది. డాక్టర్ ఎలీసియాలో విషం లేనట్టు రిపోర్ట్స్ క్రియేట్ చేస్తాడు. రొవీనా ఎలీసియాని చంపేసింది అని ఎవరో తనని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతారు. రొవీనా బ్లాక్మెయిలర్ అడిగినంత డబ్బులు ఇస్తుంది. అయినా రొవీనాని బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. రొవీనా తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని డౌట్ ఉన్న వాళ్ళని పార్టీకి పిలుస్తుంది. జాయిస్ ని కిందకి నెట్టి చంపేస్తుంది. మ్యూజిక్ రూమ్ లో టైం 12 కి ముందు మార్చి తనతో ఉన్న ఓల్గాని మోసం చేసి 12 కి జాయిస్ ని చంపేసి మ్యూజిక్ రూమ్ కి వస్తుంది. మ్యూజిక్ రూమ్ లో ఉన్న డాక్టర్ కి కాల్ చేసి అంతా చెప్పి నువ్వు ఇప్పుడు చనిపోకపోతే నీ కొడుకు లియోని చంపేస్తాను అంటుంది. డాక్టర్ కత్తితో పొడుచుకొని చనిపోతాడు. పార్టీకి వచ్చాక రొవీనా హెర్క్యూల్ కి విషం తేనె టీలో కలిపి ఇస్తుంది. హెర్క్యూల్ అందుకే నేను ఆత్మల్ని ఊహించుకుంటున్నాను అనుకుంటాడు. రొవీనాని ఎలీసియా ఆత్మ కిందకి నెడుతుంది. రొవీనా మునిగిపోయి చనిపోతుంది. హెర్క్యూల్ ఎలీసియా ఆత్మ రొవీనాని కిందకి నెట్టడం చూస్తాడు. పొద్దునవుతుంది. పోలీస్ రొవీనా, డాక్టర్, జాయిస్ డెడ్ బాడీస్ ని తీసుకువెళ్తారు. పోలీస్ రొవీనా, జాయిస్ డాక్టర్ ని చంపి తను సూసైడ్ చేసుకుంది అనుకుంటారు. ఓల్గా లియోని తన ఇంటికి తీసుకువెళ్లి పెంచుకుంటుంది. రొవీనాని బ్లాక్మెయిల్ చేసింది లియో. డాక్టర్ మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి పనికి వెళ్ళలేకపోతాడు. తన నాన్నని హాస్పిటల్ కి తీసుకువెళ్ళడానికి డబ్బులు కావాలి. అందుకే డబ్బుల కోసం లియో రొవీనాని బ్లాక్మెయిల్ చేస్తాడు. డాక్టర్ రిపోర్ట్స్ లో ఎలీషాకి విషం ఇచ్చారు అని చూసి రొవీనాకి డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ లెటర్ పంపుతాడు. జాయిస్ అసిస్టెంట్స్ ని జాయిస్ చూసుకునేది. వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఓల్గా వాళ్ళని కూడా తనతో తీసుకువెళ్తుంది. హెర్క్యూల్ మళ్ళీ కేసు సాల్వ్ చేయడం మొదలు పెడతాడు. హెర్క్యూల్ ఇప్పుడు తను నమ్మని శక్తులు కూడా ఉన్నాయి అని నమ్మాడా లేదా? మీకు ఏమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీస్ కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.